హాయ్ హలో వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో హలో హలో, పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ అండి. అవునండి, మీరెవరు? నా పేరు శ్వేత అండి. శ్వేత గారు ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు? రామంతపూర్ అండి. రామంతపూర్ నుంచి. ఓకే, అవునండి. ఏం చేస్తూ ఉంటారు? మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? 3 months నుంచి చూస్తామండి. వావ్. సో ఇదే ఫస్ట్ టైమే కాల్? ఒకసారి మాట్లాడాను, గెలవలేదు. నిన్న కూడా లైన్ కలిసింది కానీ మీకు కనెక్ట్ కాలేదు. ఓకే, అంటే మీలాగే అందరు కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ కనెక్ట్ అవ్వకపోవచ్చు ఒక్కోసారి. సో మీరు ట్రై చేస్తే కంపల్సరీ ఇప్పుడు కలిసింది కదా ఫస్ట్ కాలర్ ఇంకా మీరు. అవునండి. హ్యాపీయా? చాలా సంతోషం అండి, గెలవాలి. ఓకే ఓకే, సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మరి? స్పెషల్గా ఏం చేశారు ఈరోజు ఇంట్లో? ఏం లేదండి, గోరుచిక్కుడుకాయ. సో చెప్పండి, మన ప్రోగ్రామ్స్ ఇంకేమేమి చూస్తారు బీఆర్కేలో? మీ ప్రోగ్రామ్ అయితే మిస్ కాకుండా కంపల్సరీ డైలీ చూస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీలాగే అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. సో ఇంకేం ప్రోగ్రామ్స్ చూస్తారు మరి బీఆర్కే న్యూస్లో? న్యూస్ చూస్తామండి. అది హెల్త్ కూడా ఉంది కదా అండి. అవును, అది చూస్తామండి. ఓకే. మీకు నచ్చుతున్నాయా? ఏ ప్రోగ్రామ్ నచ్చుతుంది బాగా మీకు? అదే హెల్త్ కు సంబంధించింది. ఇది లేడీస్ కోసము మీరు ఈ పుట్టింటి పట్టు చీర పెట్టారు కదండి, అది బాగా నచ్చుతుంది. ఇంకా మీ క్వశ్చన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయండి, ఆన్సర్స్ చెప్పలేకపోతాము. అలానే ఉంటాయి మరి. ఓకే సరే, మరి పాట పాడతారా లేకపోతే క్వశ్చన్ చెప్తారా, నన్ను అడుగుతారా లేకపోతే టిప్ చెప్తారా? పొడుపు కథ అంటానండి. పొడుపు కథ నన్ను అడుగుతారా? అవునండి, అడగండి, నేను ట్రై చేస్తా చెప్పడానికి. ఇది వింట కాదు, విడ్డూరం కాదు. అది వస్తే మాత్రం అందరు నోరు తెరుస్తారు. వింత కాదు, విడ్డూరం కాదు. విడ్డూరం కాదు, ఆవలింత. అవునండి, కరెక్ట్ చెప్పారు. నేను ఎంత స్పీడ్ గా చెప్పానో అలానే మీరు కూడా చెప్పాలి, మంచిగా శారీ గెలుచుకోవాలి. ఓకేనా? కొంచెం ఈజీగా అడగండి. నేను ఈజీగానే అడుగుతాను, మీరు మాత్రం ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే అండి. ఓకే, అడిగేనా మరి? అడగండి. మీకు తెలుసు కదా, స్క్రీన్ పైన క్వశ్చన్ అనేది వస్తుంది, మనకి సెకండ్స్ అనేవి పడతాయి. ఇన్ టైంలోనే మీరు ఆన్సర్ అనేది కరెక్ట్గా తొందరగా చెప్పేయాలి. ఓకేనా? అవునండి. ఓకే అండి. ఓకే, నేను అడిగేస్తున్నా మరి. అడగండి. ఎర్ర చందనం ముఖ్యంగా దేనిలో ఉపయోగిస్తారు? టైం స్టార్ట్ అయింది. ఎర్ర చందనం మనకి బల్లలు, డోర్లు తయారు చేస్తారండి. ఏంటండి? బల్లలు, డోర్లు, లేకపోతే మనం బొట్టు పెట్టుకోవడమా అండి? లేదు, మీరు ఒకే ఆన్సర్ చెప్పాలి. అంటే ఏది అనేది క్లారిటీగా చెప్తే నేను ఏది లాక్ చేయమంటే అది చేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది. ఇన్ టైంలో తొందరగా. డోర్లు అండి. డోర్లా? అవునండి. కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా? కొంచెం క్లూ ఇస్తారా అండి? టైం కూడా అయిపోయిందండి. ఓకే, సో డోర్లు అనేది రాంగ్ ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. మీరు మళ్ళీ కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయండి. ఈ శారీ అనేది గెలుచుకోవాలంటే మీరు కంపల్సరీగా ఆన్సర్ చేయాలి. ఆన్సర్ అనేది కొంచెం చూడండి, అన్నిటినీ చూసి ఆన్సర్ అనేది చేయడం, కొంచెం ఇన్ టైంలో ఆన్సర్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో హలో, ఎవరు? హలో, హాయ్ అండి. హాయ్, ఎవరు? నా పేరు రాణి అండి. రాణి గారు ఎక్కడి నుంచి అండి? రాణి అండి, ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. అవునండి. సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? మీరు వాయిస్ కాదు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి. మీరు టీవీ చూస్తూ కాల్ మాట్లాడితే కాల్ అనేది కట్ అయిపోతుంది. హోమ్ మేకర్ అండి. ఓకే, సో పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఏం చేస్తూ ఉంటారు పిల్లలు? చిన్న పిల్లలా? స్కూల్కి వెళ్ళానండి, 5th క్లాస్ అండి. ఓకే ఓకే, సో చిన్న పిల్లలు అన్నమాట, వాళ్ళతోనే ఎక్కువ టైం అయిపోతా ఉంటది. అవునండి. ఓకే, సో ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు మరి?
స్టైలింగ్ చేసుకుంటానండి, ఇంట్లో వర్క్ చేసుకుంటాను. ఓకే. సో మన ప్రోగ్రామ్స్ ఏవేవి చూస్తారు మరి మన బీఆర్కేలో? నాకు బరో మాత్రం చాలా ఇష్టం అండి. ఓ థ్యాంక్ యూ అండి. చాలా ఇష్టం అండి. మీ వాయిస్ కూడా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను చాలా సార్లు ట్రై చేశాను మేడం, అసలు గెలవలేకపోయినండి. అవునా? చాలా సార్లు ట్రై చేశానండి, గెలవలేకపోయినండి. అవునవును, అర్థమవుతోంది. అయితే ఎన్నిసార్లు కాల్ చేశారు? నేనండి 5 times వరకు చేశాను మేడం. మాట్లాడారా? చాలా try 5 చేశాను. times మాట్లాడారా? మాట్లాడాను కానీ గెలవలేకపోయినండి. అయ్యయ్యో, ఇది 6th టైం అన్నమాట. అవునండి మేడం, నన్ను ఎలాగైనా గెలిపించాలండి. నేను ట్రై చేస్తాను గెలిపించడానికి. సరే, మన కోసం పాట పాడతారా, మరి లేకపోతే జోక్ చెప్తారా, లేకపోతే టిప్ చెప్తారా, లేకపోతే క్వశ్చన్ అడుగుతారా, ఏం చెప్తారు? నేనండి మ్మ్. చిట్కా చెప్తానండి. చిట్కా చెప్తారా? మీరు ఒకటి కాదు 2 చెప్పినా నాకు ఓకే. ఎండాకాలం కదండి, అవును. సబ్జా గింజలు నానబెట్టుకుని తాగితే వేడి దిగుతుందండి ఎక్కువ. ఆ, సబ్జా గింజలండి వాటర్ పంచదార కలిపి తాగితే వేడి దిగుతుందండి. మ్మ్. హలో, హలో, వినిపిస్తుంది, చెప్పండి. సబ్జా గింజలండి వేడి దిగుతుందండి ఓకే. తాగితేనండి, పంచదార వేసి తాగితేనండి. ఆ. సరే, నాకు ఒకటి చెప్పండి. చెప్పండి ఇంట్లో మేడం. ఆ? చెప్పండి మేడం. టైలరింగ్ చేస్తా అన్నారు కదా మీరు? అవునండి, టైలరింగ్ చేస్తాను మేడం. సరే, నాకు ఒక మంచి డ్రెస్ కుట్టి పంపించండి. ఏంటి మేడం? ఒక మంచి డ్రెస్ కుట్టి నా కోసం మీ పంపించండి. వాయిస్ మేడం, చెప్పండి మేడం. వినపడుతుందండి. మీ వాయిస్ వినిపిస్తుందండి నాకు. వినపడుతుందండి. ఓకే ఓకే, నా కోసం ఒక మంచి డ్రెస్ కుట్టి పంపిస్తారా మరి? మీకన్నీ కుడతానండి. థ్యాంక్ యూ, కుడతా అన్నందుకు. సరే, కుడతాను ఓకే. మేడం. నేను క్వశ్చన్ అడగనా మరి ఇంకా? నన్ను సారి గెలిపించాలి మేడం, చాలా ఇంట్రెస్ట్ గా చేస్తున్నానండి. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. నేను ట్రై చేసిన తర్వాత ఓకేనా? ఓకే మేడం. బాల నటుడిగా తరుణ్ నటించిన లాస్ట్ మూవీ ఏది? బాల నటుడుగా తరుణ్ నటించిన లాస్ట్ సినిమా అండి. అవును. మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ వచ్చింది, ఆల్రెడీ సెకండ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, కాబట్టి మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. ఒకసారి చెప్పండి మేడం. చైల్డ్ ఆర్టిస్ట్ గా తరుణ్ నటించిన లాస్ట్ మూవీ, బాల నటుడిగా తరుణ్ నటించిన చివరి చిత్రం ఏది? చైల్డ్ ఆర్టిస్ట్ గా సరైన సినిమా అండి. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా. ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్ గా లాస్ట్ మూవీ అన్నమాట. చెప్పండి మేడం. మేడం, లక్ష్మీ దుర్గా మేడం. లాక్ చేయనా? ఒకసారి మేడం క్యూ ఇవ్వండి మేడం. టైం అయిపోతుంది, 2 seconds ఓన్లీ. నిన్నే ఇష్టపడ్డాను. అయ్యో, టైం అయిపోయింది, టైం అప్ అన్నమాట. మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలవాలని కోరుకుంటున్నా. మీరు ట్రై చేశారు, నేను ట్రై చేశాను, మీకు ఈజీగా ఉంటుంది అనేసి అని చెప్పి ఆ క్వశ్చన్ అడిగాను నేను. ఓకేనా? సరే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలవాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో అండి, నా పేరు సత్యవతి. హలో సత్యవతి గారు, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది తుని అండి. తుని. ఓకే, సో ఏం చేస్తున్నారు? చూస్తున్నామండి, టీవీ చూస్తున్నాం. ఓకే, మన ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎప్పటి నుంచి చూస్తున్నారు? అంత ముందు చూస్తామండి. ఈ మధ్యన కలిసింది మీరు 2 సార్లు కలిసింది, విన్ అవ్వలేదు. ఏమేమి ఇష్టం మీకు బీఆర్కే న్యూస్ లో? బీఆర్కే అంటే న్యూస్ ఛానల్ బాగా చెప్తున్నారు కదండి, న్యూస్ అన్ని ఎంటర్టైన్మెంట్, నైట్ డిబేట్స్ చేస్తున్నారు కదా. అవునండి, అందులో ఏ ప్రోగ్రామ్ మీకు బాగా నచ్చుతుంది? నాకు బాగా మాకు లేడీస్ కి ఏం నచ్చుతుందండి, లైవ్ షోలు ఇవి పట్టి. బేసిక్ గా లేడీస్ కి నచ్చేది ఇలాంటి ప్రోగ్రామ్స్. వీళ్ళంటి వాయిస్ వినాలని, స్వీట్ గా వినాలని ఉంటది. బాగా ఏముంది, న్యూస్ అంటే బాగా ఉపయోగపడుతుంది మగవాళ్ళకి, జెంట్స్ కి, వాళ్ళు చూస్తారు. అలా ఏముండదు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చూడొచ్చు. ఎందుకంటే అమ్మాయిల మైన మేము కూడా న్యూస్ చెప్తున్నాం కాబట్టి కంపల్సరీ. అదే నేను అంటున్నానండి, మిమ్మల్ని చూస్తున్నాం, న్యూస్ లో కూడా చూస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, భలే ఉంటుంది. ఓకే, బాగుంటున్నారు. ఓకే, సో చెప్పండి, మనకి ఏం చెప్తారు మరి? పాట పాడతారా, లేకపోతే టిప్ చెప్తారా, లేకపోతే ఏదైనా చిట్కా చెప్తారా, లేకపోతే పాట పాడతారా? పాటలు ఏమి రావండి. మరి టిప్ చెప్పండి, లేకపోతే క్వశ్చన్ అడగండి.
టిప్స్ అంటే క్వశ్చన్ అడగమంటారా? అడగండి. క్వశ్చన్ నాకు రావండి, ఏదో టిప్స్ నేను ట్రై చేస్తా చెప్పడానికి. అంత అందంగా నవ్వుతుంటే మేమే పడిపోతాం లేడీస్. అయ్యయ్యో స్వీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. విఆర్కే న్యూస్ ఛానల్ చాలా మంచిది, ఎందుకంటే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మధ్యాహ్నం మాటలు. థ్యాంక్ యూ. నైట్ అంటే మగాళ్ళు ఇది వరకు సీరియలే చూసుకోవాలం కానీ చూస్తుంటే వీళ్ళు చూసేస్తున్నారు. ఓకే సరే క్వశ్చన్ అడగండి నన్ను. క్వశ్చన్ అడగమంటారా? నేను నాకు కూడా- క్వశ్చన్ నేను రావండి. కూడా ట్రై ఈసారి చేస్తాను, నాకు అసలు తెలీదు బట్ నేను ట్రై చేస్తాను. నాకు క్వశ్చన్స్ రావు. సరే ఏదైనా కామెడీ చెప్తారా? ఆ, ఏదో జోక్ అంటే ఏదో సడన్ గా అడిగితే రావు కదండి. పాట సరే పాడుతుంది ఇదంతా విన్నాను. వదిలేయండి, మీకు ఏ హీరో ఇష్టం చెప్పండి. హీరో అంటే ఏ పెద్దగా అందరూ ఇష్టమే, నార్మల్ గా. ఎవరో ఒక్కరైనా కొంచెం బాగున్నారు, నచ్చుతారు, బాగా చేస్తున్నారు సినిమాలు, ఇలాంటి ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడు అంటారా పాతకాలమే అంటారా? ఏదో ఒకటి. ఇప్పుడు అంటే బాగా ప్రభాస్ అంటే ఇష్టం అండి. ప్రభాస్. బాగా అభిమానం. మ్మ్. ఇప్పుడు నెక్స్ట్ మరి మూవీ వస్తుంది కదా. అవునండి. సో చెప్పండి, ఇంకా ఇంట్లో మరి అంటే ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మీరు? చాలా రోజులు బట్టి ఫాలో అవుతున్నాను, విన్ అవ్వలేదు కానీ అండి ఫాలో అవుతున్నాను. విన్ అయినా అవ్వకపోయినా చూస్తాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కదా మీలాంటి యాంకరింగ్. సరే ఓకే, నేను మీకు ఇమేజ్ ఇవ్వనా? మిమ్మల్ని గుర్తుపట్టలేదు, మొన్న న్యూస్ లో అన్నారు కదా, నేను గుర్తుపట్టలేదు. సారీస్ లో వచ్చినప్పుడు న్యూస్ లో వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు, మీరు అనుకోలేదు నేను. అయ్యో తర్వాత గుర్తుపెట్టాను. ఓకే సరే, నేను మీకు క్వశ్చన్ అడగనా ఇంకా? అడగను, కొంచెం ఈజీగా. ఓకే, నేను ఇమేజ్ ఇస్తా మీకు, అక్కడ ఇమేజ్ ఇస్తా, అలాగే సెకండ్స్ ఇస్తా, ఆ ఇమేజ్ ఎవరిదో గుర్తుపట్టి చెప్పేయండి, ఓకేనా? సరే ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ అనేది అక్కడ వచ్చింది, టైం కూడా స్టార్ట్ అయింది, కాబట్టి ఇమేజ్ ఎవరు, అందులో ఉన్న వాళ్ళు ఎవరో మీరు కరెక్ట్గా ఇన్ టైంలో చెప్తే హ్యాపీ, సారీ గెలిచేసుకున్నట్టే. ప్రభాస్ అండి. కాదు, అక్కడ మీరు ఇమేజ్ చూడండి. చూస్తున్నాం అండి, కొద్దిగా సిగ్నల్ లేదు ఇప్పుడు. ఏమన్నా క్లూ ఇవ్వండి కొంచెం. నాకు కూడా తెలీదు, ఏదో చిన్నదేవండి. సీరియస్లీ నిజంగా నాకు తెలీదు. కామెడీ అని హీరో. అక్కడ ఒక అమ్మాయి ఫోటో ఉంది, ఆ అమ్మాయి ఎవరు? ఏమన్నా క్లూ అంటే చిన్నది ఇవ్వండి. అయ్యోయ్యో టైం అయిపోయింది, సారీ అండి మీరు చెప్పలేకపోయారు. అక్కడ ఒక అమ్మాయి ఫోటో ఉంది, రివీల్ చేయండి. హో ఓకే, అదితి శంకర్. ఓకే నెక్స్ట్ మనం నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. హాయ్, ఎవరు? నా పేరు సంతోషి. సంతోష్ గారు, ఇంతకుముందు మాట్లాడామా మనం? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏదో మీరు మాట్లాడుతున్నాను కదా, ఇంకా హ్యాపీగా అవును, ఉన్నాను. మనం ఇంతకుముందు మాట్లాడామా? మాట్లాడాను కదా, అప్పుడు నేను మీ జుట్టుకి ఫ్యాన్ అన్నాను, మీరు పెద్ద జడ లావు జడ మీకు ఫ్యాన్ అని చెప్పాను. అవునవును వార్తలు చెప్పారు, ఇవన్నీ అదే నాకు నాకు గుర్తొచ్చింది, నచ్చుతున్నాయండి, మాట్లాడాం మాటలు కదా అవన్నీ. అని. హలో, చెప్పండి. తలకాయ వార్తలు అని చెప్పి మాట్లాడుతున్నారు, మన మామ మాట్లాడతారు, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం అవును ఆ రోజు. అవును 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 శ్రీవల్లి ఎందుకుంది పేరు అని అంటే మీరు స్క్రీన్ నేమ్ అవును నేను చెప్పాను, గుర్తుంది. అందుకే నేను అడుగుతున్నాను, ఈ వాయిస్ ఎక్కడో విన్నాను, మనం మాట్లాడామా అనేసి అని చెప్పి. అవును మాట్లాడాము. అప్పుడు ఓడిపోయాను నేను, మళ్ళీ 2 సార్లు చేశాను కానీ ఓడిపోయాను. ఖచ్చితంగా గెలిపించడానికి ట్రై చేస్తా. సో చెప్పు, ఏం చేస్తున్నారు ఇంట్లో? ఏం లేదండి, లంచ్ అయిపోయింది. లంచ్ చేయడం ఎట్లా అంటే గబగబా, అమ్మో టైం అయిపోతుంది, గబగబా స్కూల్కి వెళ్ళే పిల్లల టైప్ లో అయిపోయింది మా పని. అవునా, అట్లా నచ్చేసిందా ప్రోగ్రామ్? అయిపోతుంది, వెళ్ళగొడతారు అన్నట్టు అయిపోయింది. ఓకే ఓకే సరే, ఒకటి చెప్పండి, మీకు ఏ హీరో ఇష్టం? నాకు ఏ సినిమా అయినా చూస్తానండి. హీరో సిద్ధార్థ వాళ్ళంటే ఇష్టం. అవునా, సిద్ధార్థ, ప్రభాస్. ఓకే సరే. సరే మరి మన కోసం ఏమైనా టిప్ చెప్తారా, లేకపోతే పాట పాడతారా, లేకపోతే ఏదైనా కామెడీ చెప్పొచ్చు, లేదంటే మీరే నన్ను ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. పాట పాడనా? పాట పాడండి.
వెంకటేశ శ్రీనివాస శేషశైలవాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరంధామ పరమాత్మ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. వావ్, నైస్, చాలా బాగా పాడారు. మీ వాయిస్ బాగుంది. థ్యాంక్స్ అండి. ఇంకా ఉంది కానీ టైం అయిపోతుందని నేను కట్ చేసి పాడాను. ఓకే, ఇట్స్ ఓకే, కానీ చాలా బాగా పాడారు నిజంగా. థ్యాంక్ యూ అండి. ఓకే, నేను క్వశ్చన్ అడగనా? అడగండి. ఈజీగా అడగరా? నేను ఈజీగానే అడుగుతాను, మీరు ట్రై చేయండి. ఓకే. గుండెను తలలో కలిగి ఉన్న జీవి ఏది? గుండెను తలలో కలిగి ఉన్న జీవి. ఇది అయ్యో చాలా ఈజీ క్వశ్చన్. ఏదన్నా కొంచెం క్లూ ఇవ్వండి. మొన్న కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగారు. తింటారు, చాలా మంది తింటారు దీన్ని. ఇది రొయ్యలు శ్రీంప్ అంటారండి. చెప్పండి, టైం అయిపోతుంది. కాదు, పీతలు. అయ్యయ్యో, సరే. రొయ్యలండి. రొయ్యలు. ఓకే, ఫిక్స్ అయినా? ఫిక్స్ రొయ్యలు. ఓకే, టైం కూడా అయిపోయింది. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా సంతోషి గారు? రొయ్యలనే అనుకుంటున్నాను, ఎందుకంటే మా అమ్మ అవి వలిసేటప్పుడు చెప్పింది అనమాట, ఇందులో తల ఉంటది అని. అలా నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఓకే, రైట్ ఆన్సర్, మీరు గెలిచారు. కంగ్రాచులేషన్స్. అమ్మా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మమత గారు. సరే సంతోషి గారు, మీరు కాల్ కట్ చేయొద్దు. కాల్ కట్ చేస్తే మేము డీటెయిల్స్ తీసుకోవడం కష్టం అయిపోతుంది. మీరు అసలు కాల్ కట్ చేయొద్దు, మా వాళ్ళు మీతో మాట్లాడతారు. ఓకేనా? ఎనీవే, అగైన్ కంగ్రాచులేషన్స్. నేను చెప్పానా మిమ్మల్ని గెలిపిస్తా అని చెప్పి, గెలిపించేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీవల్లిని గుర్తుపెట్టుకోవాలి మీరు. తప్పకుండా. అయ్యో, ఓకే, మీకు నేను ఫ్యాన్ కదా, ఖచ్చితంగా గుర్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాగే అందరూ కూడా బీఆర్కే న్యూస్ ని ఆదరించాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. సో అంతవరకు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టిపే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. ఇందాక ఒక కాలర్ అయితే గెలిచేసుకున్నారు శారీ. సో ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళు కూడా గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫస్ట్ మళ్ళీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో. హాయ్. హలో. 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 హలో, హాయ్ అండి. సావిత్రి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు సావిత్రి గారు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఓకే, మన ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారా? నచ్చిందా? మా రోజు చూస్తానండి మానకుండా. మీ పేరు మమతా శ్రీవల్లి కదండి? అవును కదా. అవును. ఓకే, ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? ఇంట్లోనే ఉంటానండి. ఓకే, ఇంట్లోనే ఉంటారు. అంటే ఈరోజు స్పెషల్ ఏంటి మరి? ప్రోగ్రామ్ ఖాళీగా ఉన్నప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీలాగే అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. బీఆర్కే న్యూస్ ని ఈ విధంగానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో? మీ వాయిస్ స్లోగా వస్తుంది. అవునా? ఇప్పుడు వినిపిస్తోందా? వినిపిస్తుంది. ఓకే, సో ఖాళీగా ఉన్న టైంలో ఇంట్లో ఏం చూస్తూ ఉంటారు? అంటే ప్రోగ్రామ్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా చేస్తూ ఉంటారా? ఇది న్యూస్ చూస్తానండి, మీది బీఆర్కేది. లైవ్ ప్రోగ్రామ్ అంటే ఇష్టం బాగా. ఓకే, సో పిల్లలు ఉన్నారా? సెటిల్ అయిపోయారండి, అబ్బాయి అమ్మాయి. అవునా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి, హైదరాబాద్. అమ్మాయి కాకినాడ. ఓకే, సో చెప్పండి, ఏంటి మరి ఈరోజు ఇంట్లో స్పెషల్? స్పెషల్ ఏమీ లేదండి, మామూలే. అవునా? సరే, స్పెషల్ ఏమీ లేదు, మామూలే. ఓకే, సో చెప్పండి, మీకు ఏ హీరో ఇష్టం? హీరో అండి
హీరోనా మహేష్ బాబు. వావ్, మహేష్ బాబు. పాత తరం అయితే రామారావు, సావిత్రి. ఓ సరే, ఆ, చెప్పండి, ఏమైనా పాట పాడతారా, లేకపోతే నన్ను క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే ఏమైనా టిప్ చెప్తారా? మిమ్మల్ని క్వశ్చన్ ఎంత టిప్ చెప్తాను. చెప్పండి. అది లేడీస్ అందరికి మెయిన్ ప్రాబ్లం జుట్టు ఊడిపోవటం కదండి. దానికి పచ్చి మందార పూలు తీసుకొచ్చి కొబ్బరి నూనెలో బాగా మరగపెట్టి వడపోసి రాసుకుంటే జుట్టు ఊడదండి, బాగా పెరుగుద్ది కూడా. ఓకే, మంచి టిప్. ఈ మధ్య అందరికి అమ్మాయిలకి ఎవరికి చూసినా జుట్టు ఉండట్లా. ఒక్క మందార పూలు ఒకటే బాగా పనిచేస్తాయండి. ఓకే, మంచి టిప్ నిజంగా. అవును. ఆ ఆకులు కూడా వేయొచ్చా? ఆకులు కూడా వేసుకోవచ్చు కానండి, మందార పూలు అయితే బాగుంటది మొత్తం అన్ని. ఓకే ఓకే, సో మంచి టిప్ అన్నమాట. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అందరికీ అసలు ఇదే జుట్టు ప్రాబ్లం అనేదే కదా. ఉండట్లా. ఆ. ఓకే, మంచి టిప్ చెప్పారు నిజంగా. ఓకే, నేను మీకు తర్వాత అండి మీతో ఇది వరకు మాట్లాడానండి, నాకు ఆ సారీ రాలేదు ఇంతవరకు. మీరు మాట్లాడారా? నేను విన్ అయ్యాను కూడా. ఓకే, ఎప్పుడు ఈ డేట్ బూరి ఏమైనా గుర్తుందా? గుర్తుందా? బూరి హలో, బూర్లు పంపించమన్నారు, మీకు గుర్తుందా? తప్పకుండా పంపిస్తానని చెప్పా. ఎప్పుడు సంక్రాంతి అప్పుడు అనుకుంటా కదా. చాలు. ఎప్పుడు గుర్తుందా మీకు? ఎప్పుడైనా డేట్ అనేది ఏమైనా గుర్తుందా? ఉందండి. ఎప్పుడు? నా డీటెయిల్స్ కూడా తీసుకోలేదు, ఫోన్ నెంబర్ ఒకటే అడిగారు. అయ్యో, డీటెయిల్స్ ఇచ్చే వరకు మీరు మాట్లాడాలి కదండి. మాట్లాడినప్పుడు ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి అన్నీ అడుగుతారు, వాళ్ళ అడ్రస్తో సహా. అదంతా ఫోన్ నెంబర్ ఉంటేనే ఒకటే అడిగారు, డీటెయిల్స్ అడగలేదండి. అయ్యో, మీరు డీటెయిల్స్ ఇప్పుడు నేను విన్ అవుతానో లేదో తెలియదు, అందుకని ఈ సంగతి చెప్తున్నాను మీకు. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను ఒకసారి మాట్లాడతాను, మా టీం వాళ్ళకి చెప్తాను. ఓకేనా? సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. ఓకే, ఎందుకంటే మీది పట్టు చీర అందుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటది, అందుకని. నిజంగా మాకు కూడా అండి, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూడాలి, ఆదరించాలి, గెలుచుకోవాలి. ఇదే విధంగా బీఆర్కే న్యూస్ని ఆదరించాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, నేను ఒకసారి మాట్లాడతాను, అడుగుతాను. మీకు ఏమైనా డేట్ అనేది మల్లేశ్వరి గారు కూడా రాలేదు. ఓకే, నేను మాట్లాడతాను, ఒకసారి నేను చెప్తాను. డేట్ అనేది ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. అలాగే అండి. ఓకే, సరే, నేను క్వశ్చన్ అడగనా ఆలోపు? అడగండి. తెలుగులో మొట్టమొదటిగా రిలీజ్ అయిన సినిమా ఏది? తెలుగులో, అసలు తెలుగులో ఫస్ట్ సినిమా తెలుగులో. మీకు ఆల్రెడీ టైం అండి. ఆలం ఆరా. నాకు అర్థం కావట్లేదు మీ వాయిస్, టైం అయిపోతుంది, చెప్పండి. తెలుగులో మొట్టమొదటి రిలీజ్ అయిన సినిమా ఆలం ఆరా. ఆలం ఆరా. లాక్ చేయనా? చేయండి. ఓకే, మీకేమైనా డేట్ గుర్తుంటే కూడా చెప్పొచ్చు, టైం అయిపోతుంది. మీరు చెప్పిన ఆన్సర్ ని నేను లాక్ చేసేసాను. భీష్మ ప్రతిజ్ఞ అండి. నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పిన ఆన్సర్ని అయితే నేను లాక్ చేశాను. ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది. సో ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి మీరు చీర గెలుచుకోలేకపోయారు. అండ్ మీకు ముందు గెలిచానన్నారు కాబట్టి నేను దాని గురించి ఒకసారి మాట్లాడతాను. ఓకే, సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో, హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడేది? శ్రీలక్ష్మి అక్క. శ్రీలక్ష్మి గారు, మనం మాట్లాడాం ఆల్రెడీ. అవునక్క. సో ఏం చేస్తూ ఉంటారు? స్టడీ అయిపోయింది అక్క, ప్రెజెంట్ కాలేజ్. అవును, మహబూబ్ నగర్ ఏదో చెప్పారు కదా. కాకినాడ డిస్ట్రిక్ట్ అక్క. ఓకే, కాకినాడ. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఇంట్లో? టీవీ చూస్తామక్క. సరే, మన ప్రోగ్రామ్ నచ్చుతుందా? ఫాలో అవుతుంటాం. ఓకే, మన ప్రోగ్రామ్ నచ్చుతుందా? నచ్చుతుంది అక్క, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పు, ఇంకెలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టం? బరాబర్ ముచ్చట్లు, గీతా సార్ మీ అన్నీ వస్తాయి కదా అక్క, అన్నీ చూస్తాం. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడొచ్చుగా శ్రీలక్ష్మి గారు. సరే అక్క. సరే, ఓకే. మరి ఏమైనా 7th టైం అక్క ఓడిపోయాను. అయ్యో, నేను ఖచ్చితంగా గెలిపించడానికి ట్రై చేస్తా. ఓకే అక్క. ఓకే, సరే, చెప్పు, నీకేమి ఇష్టం, అంటే ఏ హీరో ఇష్టం? అల్లు అర్జున్ అక్క. అల్లు అర్జున్. మరి పాట పాడొచ్చు కదా, పాట పాడడం లేకపోతే టిప్ చెప్పడం, ఏదైనా క్వశ్చన్ అడుగుతారా? టిప్ చెప్తాను అక్క. చెప్పు.
డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు వాడి వల్ల. మ్మ్. కలబంద పేస్ట్ డాండ్రఫ్ ఉన్న చోట అప్లై చేస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేస్తే తగ్గుతుంది. సో మనకి అలోవెరా జ్యూస్ అప్లై చేసి 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేయాలి. ఓకే, విత్ షాంపూ వితౌట్ షాంపూ? ఓకే, సో మంచి టిప్ చెప్పారు. నేను క్వశ్చన్ అడిగినా మరి? కొంచెం ఈజీగా అడగక్క. నేను ఈజీగా అడగడానికి ట్రై చేస్తాను, మీరు ఏమంటారు చెప్పడానికి ట్రై చేయాలి ఆన్సర్ అనేది. ఓకేనా? సరే అక్క. ఓకే, 2018లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ జాతీయ అవార్డుని గెలుచుకున్న తెలుగు చిత్రం ఏది? మీకు క్వశ్చన్ అక్కడ ఉంటుంది. ఓకే, టైం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మీరు చూసి ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి. 2018లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ జాతీయ అవార్డును గెలుచుకున్న తెలుగు చిత్రం ఏది? జెర్సీ అక్క. ఆ? జెర్సీ. లాక్ చేయనా ఆన్సర్? కాకపోతే క్లూ అక్క ప్లీజ్. నాకు కూడా తెలియదురా ఆన్సర్, మీరు చెప్పిన తర్వాత నాకు తర్వాత తెలుస్తుంది. అక్క ప్లీజ్ అక్క, చాలా సార్లు ఓడిపోయాను. ఆ సినిమా చాలా మందికి ఇష్టం. ఫస్ట్ అక్షరం చెప్పక్కలతో చెప్తాను. నా పేరేంటి? సో సారీ, టైం కూడా అయిపోయింది. మీరు ఇన్ టైంలో చెప్పలేకపోయారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర. మీరు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టి మాట్లాడితేనే కాల్ కంటిన్యూ అనేది అవుతుంది, లేదంటే కాల్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అదేవిధంగా ఇన్ టైంలో ఆన్సర్ చేయండి. ఇన్ టైంలో ఆన్సర్ చేయడం వల్ల మీరు ఖచ్చితంగా చీర గెలుచుకుంటారు. సో ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర. చూస్తూనే ఉండండి BRK న్యూస్.